వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమరీష్ మౌలి. ఈరోజు మనం ఈనాడు ఆఫీస్ పక్కన ఉండేటువంటి సాయిబాబా గుడి కాడైతే ఉన్నాము. ఈ సాయిబాబా గుడి ఎదురుగుండా పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది పెట్టున్నారు. మీకు హైవేలో పోయేటప్పుడు ఈ యొక్క విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈరోజు అయితే ఆ యొక్క గుడి విశేషాలు మీకైతే చూపిస్తాను. అయితే మనం ఈనాడు ఆఫీస్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి దేవస్థానం అనేది ఉంది. అక్కడైతే ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. మీరు చూసుకోవచ్చు విజయవాడలో ఎంత పెద్ద విగ్రహం అది. ఇది దాదాపు 1 సంవత్సరం రోజుల పాటు కష్టపడి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. మీకు ఇప్పుడు గుడి లోపల ఎట్లున్నది ఇది చూపిస్తాను. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, దీని ఆపోజిట్లో అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంటుంది. దాని పక్కనే మహేంద్ర షోరూమ్ పక్కనే ఈ యొక్క దేవస్థానం అనేది ఉంది. మీరు విజువల్లో చూసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ ట్రాక్టర్లకు కూడా పూజ చేయిస్తున్నారు. మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది మీరు చూసుకోవచ్చు కదా. ఇక్కడ అరటి పిలకలు అన్నీ కట్టున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ యొక్క అరటి పిలకలు అనేటివి కట్టున్నారు. టెంపుల్ వ్యూ అయితే ఇది మీరు చూసుకోవచ్చు కదా. ఫ్రెండ్స్, టెంపుల్ ముందర అయితే కొద్దిగా చిన్నది ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఉంది. చూసుకోవచ్చు, ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూస్తున్నారు కదా. ఇది గుడి ఎంట్రన్స్లో అనేది ఉంటుంది. స్టార్టింగ్లో ఒంటి బొమ్మ అనేది దాని ఎదురుగుండా పెట్టున్నారు. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇది మీరు చూసుకోవచ్చు. లోపల సాయిబాబా విగ్రహం అనే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, పైన సాయిబాబా విగ్రహం అనేది కనిపిస్తూ ఉంది. ఎంట్రన్స్లో చూసుకున్నట్టయితే ఏనుగు దంతాలు అనేటివి ఇక్కడ పెట్టున్నారండి. మీరు ఎంట్రన్స్లో చూసుకోవచ్చు. లోపల మెయిన్ టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా అనేది ఉంటుంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ ఈ విధంగా ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్ అయితే ఈ యొక్క సాయిబాబా విగ్రహం పెట్టున్నారు. మెయిన్ వ్యూ అయితే ఇదండి, సాయిబాబా విగ్రహం ఉంది. చూడవచ్చు కదా విజువల్లో. మీరు విజువల్లో చూసేది ఈ గుడి యొక్క సాయిబాబా విగ్రహం. సాయిబాబా ఎదురుకుండా నంది విగ్రహం అనేది పెట్టున్నారు. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ని దాదాపు 2 సంవత్సరాల పాటు కష్టపడి చేసి ఈ యొక్క దేవస్థానం అనేది నిర్మించారు. ఆ విగ్రహానికి దాదాపు 1 సంవత్సరం రోజులు అనేది టైం పట్టింది. మీరు చూసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు ఇక్కడ అనేటివి పెట్టున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.